సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మన ఛానల్లో మీరు అందరూ వీడియోస్ చూసినందుకు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్లీ ఈ వీడియోస్ అన్నీ మీకు ఎలా అనిపిస్తున్నాయో నాకైతే కామెంట్లో ప్లీజ్ మీరు చేసే కామెంట్, నేను చేసే ప్రతి వీడియోని కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్గా మీకు అర్థమయ్యే విధంగా చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు ఒక్కసారి స్కిప్ పాస్ చేసి మీకు ఎలా అనిపిస్తుందో ఒక్కసారి అయితే చెప్పండి, ఓకేనా? ఇంక లేట్ చేయకుండా కాన్సెప్ట్కి అయితే వెళ్దాం. ప్రీవియస్ వీడియోలో మనం నెంబర్ సిస్టమ్ బేసిక్స్ అయితే చూసాం. ఏంటన్నవి? న్యాచురల్ నెంబర్స్ ఒకటి, హోల్ నెంబర్స్ ఒకటి, ఇంటీజర్స్, రేషనల్స్ అండ్ ఇర్రేషనల్స్ అండ్ రియల్స్ అండ్ ఇంకా చాలా అయితే చూసాం. మొత్తం మీద ఒక 9 కాన్సెప్ట్స్ దాకా చూసాం. ఇప్పుడు ఈ వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డైరెక్ట్గా వచ్చే కాన్సెప్ట్స్ అయితే చూద్దాం. అదేంటంటే ఫస్ట్ వచ్చేసి ఈ వీడియోలో ఫ్యాక్టర్స్, మల్టిపుల్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ అండ్ ఇంకేమన్నా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో ఈ 1 2 3 4 5 ఈ 5 కాన్సెప్ట్ అయితే ఈరోజైతే మనం డిస్కస్ చేద్దాం. సో ఓకేనా? సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే చూద్దాం. ఫ్యాక్టర్స్. ఫస్ట్ వన్ ఏంటి? ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అసలు? ఫ్యాక్టర్ అంటే నెంబర్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేయగలిగే నెంబర్. సింపుల్గా చెప్పాలంటే ఏ నెంబర్ని రిమైండర్ లేకుండా డివైడ్ చేస్తే అదే ఫ్యాక్టర్ మీకు అర్థమై ఉంటుంది ఈ పాటికి. ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా 12 అనే నెంబర్స్ని అంటే రిమైండర్ 0 రావాలి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం 1తో చేద్దాం. 12 టైమ్స్ అంటే 0 వచ్చింది అంటే ఇక్కడ 0 వచ్చేలా చేయాలి. ఓకే, 1 వచ్చింది. నెక్స్ట్ 2తో కూడా అవుతుంది కదా 2 12 అంటే 6 టైమ్స్ 12 0 అయిపోద్ది. 3తో 4 టైమ్స్ 12/0. ఓకే, 4తో కూడా అవుతుంది. 4 12 3 12/0 అంటే 6తో కూడా అవుతుంది. 6 12 2 0 12 1 12/1 0 అంటే ఇవన్నిటికి కూడా ఇక్కడ రిమైండర్ అని ఏమొచ్చిందన్నా 0 అయితే వచ్చింది, అవునా? అంటే ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు? 1 అవుతుంది, 3 అవుతుంది, 4 అవుతుంది, 6 అవుతుంది, 12 అవుతుంది. అంటే ఇంకా మిగతా ఏది కూడా 12కి రిమైండర్ 0 రాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా 13 తోటి ఎగ్జాంపుల్ వద్దులే, 5 ఉందనుకుందాం. 5 తోటి 12కి వస్తుందా రిమైండర్ 0 వస్తుందా? రాదు కదా. 5 2 10 అంటే 2 మిగిలిపోతుంది, ఓకేనా? ఈ విధంగా అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దాం. 10 తీసుకోవచ్చు. నెక్స్ట్ 10కి ఏంటి 1 ఉంటుంది, 2 ఉంటుంది, 5 ఉంటుంది, 10 ఉంటుంది. ఇవన్నీ కూడా రిమైండర్ 0 అయితే వస్తాయి, అవునా? ఈ విధంగా అయితే మనం చెయ్యాలి ఓకేనా? ఎవ్రీ నెంబర్ హ్యాస్ అట్లీస్ట్ 2 ఫ్యాక్టర్స్ అండ్ 1 అండ్ ఇట్ సెల్ఫ్, ఓకేనా? ప్రతి నెంబర్కి 2 అయితే ఉంటాయి ఫ్యాక్టర్స్ పక్కాగా. ఇప్పుడు అదే నెంబర్కి ఎగ్జాంపుల్గా 13 ఉందనుకున్నాం. ఇది ఆడ్ నెంబర్. మన కండిషన్ ప్రకారం ప్రతి నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ అయితే పక్కాగా ఉంటాయి. అదేంటి? ఫస్ట్ ఇది ఖచ్చితంగా 1 తోటి అయితే, ఏ నెంబర్ అయినా అది ఆడ్ అయినా ఈవెన్ అయినా ఖచ్చితంగా 1 తోటి అయితే డివైడ్ అవుతాయి, అవునా? అంటే 13 టైమ్స్ 13/0 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే 13 టేబుల్ని 13 డివైడ్ చేయగలరు కదా. 13 1 టైమ్ 13/13 0. ఓకే, అండ్ ఇట్ సెల్ఫ్ ఇంకా ఏది కూడా 13 నాకు తెలిసి డివైడ్ చేయలేదు ఇంకా నాకు తెలిసి. 2 అవదో 3 అవదో 4 అవదో ఇంకేది అలా అన్నమాట, ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. ఫ్యాక్టర్స్ అర్థమైందని అనుకుంటాను. చాలా ఈజీగానే చెప్తాను ఓకేనా? మల్టిపుల్స్ అంటే నెంబర్ని మల్టిప్లై చేసే వచ్చే వాల్యూస్, ఓకేనా? నెంబర్ని మల్టిప్లై చేసి వచ్చే వాల్యూస్ని ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే టేబుల్ అంటే ఏంటి? గుణింతాలు, టేబుల్ ఫామ్స్ అంతే. సింపుల్గా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే 2 ఉందనుకో, 2కి మల్టిపుల్స్ ఏంటన్నా 2 4 6 8 10 12 ఎక్సెట్రా. 3కి ఏంటి? 3 6 9 12 15 18 21 24 27
30. ఇవే 3కి మల్టిపుల్స్. 5 మల్టిపుల్స్ ఏంటన్నా 5, 10, 15, 20, 25. ఇది ఇలాంటి వాటిని మల్టిపుల్స్ అనేది అంటారు నాన్న. ఓకేనా. ఇక్కడ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటంటే ఫ్యాక్టర్స్కి లిమిట్ అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫ్యాక్టర్స్ అనేది లిమిట్ ఉంటుంది. ఇక్కడ 13కి లిమిట్ ఉంది. ఎన్ని ఫ్యాక్టర్స్? అక్కడ 1 అవుతుంది అండ్ ఇట్ సెల్ఫ్ 13. అవునా. 10కి 1, 2, 5, 4 ఉన్నాయి. ఓకే. ఇక్కడ 1, 3, 6 అయితే అవుతున్నాయి. ఇక్కడ 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి 12కి. 10కి ఏమో 4 ఉన్నాయి, 13కి ఏమో 2 ఉన్నాయి. అవునా నాన్న. ఇక్కడ లిమిట్ అంటూ ఉంది ఫ్యాక్టర్స్లో, కానీ ఇక్కడ మల్టిపుల్స్లో లిమిట్ అంటూ ఉండదు నాన్న. ఇన్ఫైనిటీ అయితే ఉంటుంది. ఇదే 2ని 10 నుంచి ల్యాక్స్, క్రోర్స్, 100 క్రోర్స్ వరకన్నా మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళొచ్చు మన ఓపిక బట్టి. అవునా. ఈ విధంగా అయితే మల్టిపుల్స్కి ఫ్యాక్టర్స్కి అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ అయితే చూద్దాం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్కి బేసిక్ కాన్సెప్ట్ ఇది. ఓకేనా. బేసిక్ కాన్సెప్ట్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని అంటే నెంబర్ని ప్రైమ్ నెంబర్స్తో బ్రేక్ చేయడం. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ప్రైమ్ ఇంకంతకని ఎక్కువ రాయట్లేదు, లెంత్ అవుతుందని. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి అంటే నాన్న నెంబర్ని ప్రైమ్ నెంబర్స్తో బ్రేక్ చేయడం. ఓకేనా. ఎగ్జాంపుల్గా చూడాలంటే 12 ఉందనుకుందాం. దీనికి మనకు 2 × 2 × 3 రాస్తే 2 2 4, 4 3 12. అవునా. ఇక్కడ మీనింగ్ ఏంటి? మనం ఎలా రాసుకోవచ్చు? 2² × 3 రాసుకోవచ్చా, రాసుకోకూడదా? 2 × 2ని 2² అని రాసుకోవచ్చా, రాసుకోకూడదా? ఎగ్జాంపుల్గా 18 ఉందనుకుందాం. 2 × 2 ఎంత? 8. ఓకే అట్లే 2 × 3 × 3 ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? నేను 2 × 3² కింద రాసుకోవచ్చా? 18 = 2 × 3² అయితే రాసుకోవచ్చు. ఈ విధంగా రాస్తే కనుక దాన్ని ఏమంటారన్నా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయితే అంటారు. ఇది ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి బేసిక్ కాన్సెప్ట్. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటన్నా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హెచ్సిఎఫ్ అంటే 2 నెంబర్స్కి కామన్గా ఉన్న బిగ్ ఫ్యాక్టర్ నాన్న. ఓకేనా. 2 నెంబర్స్కి కామన్గా ఉన్న బిగ్ ఫ్యాక్టర్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎగ్జాంపుల్గా 12 మనకి ఎంత వచ్చింది? ఇందులో 2² × 3 వచ్చింది. 18 ఎంత వచ్చిందన్న? 2 × 3² అయితే వచ్చింది. అవునా. ఈ విధంగా అన్నమాట. ఓకేనా. ఇక్కడ చూడు కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి ఇందులో? 2 ఉంది, 2, 3 ఉంది. రెండిట్లో కలిపి 2, 3 కామన్గా ఉన్నాయి. అంటే 2 × 3 రాసుకోవచ్చు 6. అంటే ఇక్కడ హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది నాన్న? 6 అయితే వచ్చింది. ఇది కామన్ ఫ్యాక్టరైజేషన్ అంటే. ఓకేనా. గుర్తుపెట్టుకో. ఏంటన్నా హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఇది మీనింగ్. ఇంకొక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి 24 తీసుకోవచ్చు. ఓకేనా. 24ని 16 and 24 తీసుకొచ్చా? ఓకే. 16 and 24 తీసుకొచ్చి 16 ఎలా రాసుకోవచ్చు నాన్న? ఇక్కడ మనం ఇంకా సింపుల్గా చెప్పాలంటే 2 × 2 4, 4 × 2 8, 8 × 2 1 minute 2 × 2 4, 4 × 2 8, 8 2 16. ఓకే సరిపోయింది. 24ని ఎలా రాసుకోవచ్చు నాన్న? 2 × 2 × 2 అంటే 2 × 2 4, 4 × 2 8 × 3, 8 3 24. అవునా. ఈ విధంగా అయితే రాసుకోవచ్చు. అవునా నాన్న. రాసుకోవచ్చా లేదా చూడండి ఒకసారి. సో క్లారిటీగా అర్థమవుతుందా, కనబడుతుందా? ఓకే. ఇక్కడ చూసుకుంటే కనుక మనకు కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? దీన్ని మనం 2 power 4 అని రాసుకోవచ్చు. దీన్ని 2³ × 3 అనేది రాసుకోవచ్చు. ఇక్కడ కూడా కామన్ ఫ్యాక్టర్ ఒక్కటే ఉంది, 2 అయితే ఉంది నాన్న. గుర్తుపెట్టుకో. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ 2 power 3 ఉంది రెండిట్లో కలిపి. అవునా. అదైతే తీస్తున్నా. 2 power 3 అంటే మీనింగ్ 2 × 2 × 2 అంటే ఎంత? 2 2 4, 4 2 8. 8 అయితే ఇక్కడ హెచ్సిఎఫ్ అంటే కామన్ ఫ్యాక్టర్ అంటే నాట్ ఓన్లీ నెంబర్ నాన్న. బేస్ నెంబర్ ఒకటే కాదు, పైన పవర్ కూడా మనం కన్జ్యూమ్ చేస్తాము. గుర్తుపెట్టుకోండి. పవర్ లేకపోతే ఇక్కడ కామన్గా ఏమున్నాయన్నా? ఇక్కడ 4 2s ఉన్నాయి, ఇక్కడ 3 2s ఉన్నాయి. అంటే ఇక్కడ 3 2s కామన్గా ఉన్నట్టే కదా. అప్పుడు మనం కామన్గా 3 2స్ని కూడా తీసుకుంటాం. ఓకేనా.
ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా నాన్న, గుర్తుపెట్టుకోండి. హెచ్సిఎఫ్లో లోయెస్ట్ పవర్స్ని తీసుకోవాలి. నిజం చెప్పాలి, ఇంకా అంతకన్నా ఎక్కువ చూడు ఎప్పుడైనా లోయర్స్ పవర్సే ఉంటాయి ఎక్కువ కామన్ ఫ్యాక్టరైజింగ్గా. ఓకేనా. నెక్స్ట్ ఎల్సిఎం అయితే కడదాం. ఇది చాలామందికి డౌట్ ఉండే కాన్సెప్ట్ అండ్ ఈజీ అని చెప్పను, ఈజీయే కానీ అర్థం కాదు నన్ను ఫస్ట్. ఎల్సిఎం అనేది అమ్మో చాలా పెద్ద కాన్సెప్ట్లా ఉంటుంది కానీ అర్థం కాదు చాలామంది, బట్ చాలా చిన్న కాన్సెప్ట్. ఎల్సిఎం అంటే ఫస్ట్ లీస్ట్ కామన్ మల్టిపుల్, అది గుర్తుపెట్టుకోండి. ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్, కొంతమంది మెథడ్ అని కూడా అంటారు, నాట్ ఏ ప్రాబ్లం. ఎల్సిఎం అంటే నెంబర్స్కి స్మాలెస్ట్ కామన్ మల్టిపుల్ అని అర్థం. ఏంటన్నా స్మాలెస్ట్ కామన్ మల్టిపుల్. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇందాకడే తీసుకుంటే మనకి 12 and 18 తీసుకుంటే ఏమున్నాయి నాన్న, 12 = 2 square into 3. 18 తీసుకుంటే 2 × 3², అవునా. ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇప్పుడు చూడు హైయెస్ట్ పవర్స్ తీసుకోవాలి. ఇక్కడ హైయెస్ట్ పవర్స్ ఎంత, 2² 3² అంటే 2² × 3² అంటే ఎంత, 4 × 9, 4 9s ఎంత, 36. 4 9s ఎంతనా, 36. అంటే ఇక్కడ ఎల్సిఎం ఎంత నాన్న ఇప్పుడు, 36. ఓకేనా, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఎగ్జాంపుల్ 2 వచ్చేసి 4 and 6 అయితే తీసుకోవచ్చు. 4 and 6 అంటే 2 × 2 తీసుకోవచ్చు, అంటే 2 × 3 అయితే తీసుకోవచ్చు. ఇక్కడ పవర్స్ వచ్చేసి 2 × 3 అంటే 6 ఇక్కడ నాకు తెలిసి. సో ఇక్కడైతే మనకి ఎంత వచ్చిందన్న ఎల్సిఎం అనేది, ఓకే ఇక్కడ 2 × 2² అయితే రాసుకోవచ్చు కదా. ఇక్కడ 2 × 3 అంటే 2. ఓకే, 2² × 2 అయితే వస్తుంది, అంటే 4 × 2, అవునా. ఇక్కడ 3, ఓకే ఇక్కడ పవర్ 3 కదా. 1 minute. ఇక్కడ 2², ఇక్కడ 3, ఓకే 2² × 3 అంటే 4 × 3 12 అయితే వస్తుంది నా ఎల్సిఎం. ఓకేనా. ఎల్సిఎంలో హైయెస్ట్ పవర్స్ తీసుకోవాలి ఎప్పుడు కూడా, అది గుర్తుపెట్టుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వెరీ యూస్ఫుల్ ఫార్ములా ఏంటంటే ఎల్సిఎం × హెచ్సిఎఫ్ = ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ అన్నమాట. ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎగ్జాంపుల్గా ఏంటంటే ఒక ఎగ్జాంపుల్గా చూసుకోవాలంటే 12 and 18 చూద్దాం. ఎల్సిఎం ఎంత అవుతుంది నాన్న, 36 వచ్చింది దీనికి. ఇందాక మనం కట్టిన దాంట్లో హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది, 1 minute, 6 అనుకుంటా. సో హెచ్సిఎఫ్ ఎక్కడ కట్టాం, ఎస్ చూడండి ఒకసారి. హెచ్సిఎఫ్ ఇక్కడ ఎంత వచ్చిందన్న, 6 అయితే వచ్చింది. సో అదైతే వేసుకోవచ్చు. హెచ్సిఎఫ్ = 6. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 36 × 6 అంటే 216 అయితే వస్తుంది. ఇక్కడ 216 ఇప్పుడు ఏమంటానన్నా ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ అని అయితే అంటాం. ఓకేనా, ఈ విధంగా అయితే గుర్తుపెట్టుకున్నాను. ఓకేనా, మర్చిపోవద్దు. నెక్స్ట్ క్విక్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అని ఇచ్చి ఒక 2-3 క్వశ్చన్స్ అయితే మీకు ఇస్తా. కింద అయితే మీకు లింక్ ఉంటుంది నాన్న, అవి అయితే తప్పకుండా అయితే ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. ఓకేనా, ప్రాక్టీస్ చేయకుండా మాత్రం అయితే రావద్దు. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూసాం ఫ్యాక్టర్స్, మల్టిపుల్స్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్. నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం డివిజిబిలిటీ రూల్స్ అండ్ రిమైండర్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక లైక్ చేయండి, ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.